రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను. ఆమె లోక 19:10. అందరూ గట్టిగా చెప్పండి. Our judge, the Lord is our last labor. The Lord is our King. It is He who saves us. వెరీ గుడ్. గట్టిగా చెప్పండి పెడతాం. యెహోవా శాసనకర్త, యెహోవా రాజు, ఆయన మనల్ని రక్షించును. యెషయా 33:2. వెరీ గుడ్. గట్టిగా చెప్పండి పెడతాం. 2:10-11 వరకు. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలిగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆమేన్. మనకు శిశువు పుట్టెను, ఆయన భుజము మీద రాజ్యభారతముండును. విద్యడుగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మార్కు 16:16. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. లోక 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవుని మహిమయు ఆయన క్రీస్తులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుడు సూత్రం చేయుచుండెను. రోమా 10:9. యేసు ప్రభువు నీతో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందం విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు.